ఫస్ట్ చేసింది ఏంటంటే రైస్, గోధుమలు అన్నీ అసలు పూర్తిగా షుగరు గోధుమలు కూడానా సార్? కంప్లీట్గా ఓకే. నో వీట్. అంటే గోధుమలు లేవు, గోధుమలు వద్దు, షుగర్ వద్దు, రైస్ వద్దు, ఏ రైస్ అయినా బ్రౌన్ బ్లాక్ ఏ రైస్ అయినా సరే ఓకే. నో రైస్, నో షుగర్, నో వీట్. అంటే గోధుమలు లేదు, ఇకపోతే నో జాగరీ, అసలు బెల్లం అనే ఛాన్సే లేదు. పర్టికులర్లీ షుగర్ కేన్ నుంచి వచ్చిన బెల్లం. షుగర్ చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే, అంటే ఇవన్నీ చదివిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, చిన్న ఎక్సెప్షన్ తాటి బెల్లం. పామ్ ట్రీ నుంచి వచ్చిన తాటి బెల్లం కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు. నో ఆర్టిఫిషియల్ స్వీటనర్స్. ఓకే. అసలు ఆర్టిఫిషియల్ స్వీటనర్ ముట్టుకోవద్దు. ఈ స్టివియా టైప్ ఏవి? స్టివియా ఏదో కొంచెం ఎక్సెప్షన్ అంటున్నారు, కానీ ఎక్కువ మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చెప్పేది ఏంటంటే నో ఆర్టిఫిషియల్ స్వీటనర్. దాని బదులు కావలిస్తే ఒక అర చెంచా షుగర్ వేసుకోండి అయ్యా అని చెప్తున్నారు అవునా? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ శివ్ సరణ్ అదే నో యువర్ బాడీ అని బుక్ రాసిన చీఫ్ పెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన స్పీచ్లో చెప్పాడు, ఎవరు అడిగారు ఏమండి మరి వాట్ అబౌట్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్? వద్దమ్మా, వద్దు, క్యాన్సర్స్ వస్తాయి, వద్దమ్మా, ప్లీజ్ గో ఫర్ కావలిస్తే ఒక పావు చెంచా షుగర్ వేసుకోండి అమ్మా. మీరు చెప్తుంటే అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ అందరూ కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అసలు నో ఛాన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్. అయితే నేనేం చేశానంటే, అంటే ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ లిటరేచర్స్. పివి సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు, శివశరణ్ ఏం చెప్తున్నారు, కాదరవల్లి ఏం చెప్తున్నారు, ప్లస్ వీరమచినేని రామకృష్ణ గారు డాక్టర్ కాకపోయినా ఆయన కూడా ఏదో చేస్తున్నారు కదా. ఈజ్ ఆల్సో రివర్సింగ్ డయాబెటీస్, ఈజ్ టాకింగ్ అన్ ఇట్. సో లెట్ మీ నో వాట్ హీస్ టాకింగ్. డాక్టర్ కాకపోవచ్చు కానీ ఆయన కూడా ఎక్స్పీరియన్స్, చాలామంది ఫాలో అవుతున్నారు కదా. లెట్ మీ సీ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు. దే ఆర్ టాకింగ్ ఆన్ ఓన్లీ వన్ టాపిక్, లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్, ఎల్సిహెచ్ఎఫ్ డైట్, లో కార్బ్స్ హై ఫ్యాట్ డైట్. వీళ్ళు మాట్లాడుతున్నది అదే. మనకు 1970s నుంచి మనకి మెంటల్లీ డాక్టర్సే కాదన్నమాట. మీరు అన్నారు కదా డాక్టర్స్ ఎవరో ఎందుకు చెప్పడం లేదు అని. కారణం ఏంటంటే డాక్టర్స్ అంతా అప్పటి నుంచి చదువుతున్న బుక్స్ అంతా 70sలో 80sలో రాసిన బుక్సే. అప్పుడేంటి మనం ఆ రోజుల్లో 1970sలో ఏంటి, రైస్, గోధుమలు. ఇప్పుడు సపోజ్ మీరు సౌత్ ఇండియాకి వచ్చారనుకోండి, మీకు షుగర్ ఉంది, వెంటనే మీరు పని చేయండి, గోధుమలు చపాతీలు తినండి, చపాతీలు తినండి అంటారు. నార్త్ ఇండియాకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి గోధుమలు అలవాటు కదా. వాళ్ళు సార్ షుగర్ వచ్చింది ఏం చేయమంటారు అని అడిగితే, అమ్మ పని చేయండి, మీరు అర్జెంటుగా చపాతీలు ఆపేసి రైస్ తినండి. వాళ్ళు చెప్తారు నార్త్ ఇండియాలో. ఎందుకు చెప్తున్నారు అంటే, మీరు చపాతీలు ఎక్కువ తినలేరు సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ రైస్ ఎక్కువ తినలేరు. దిస్ ఈజ్ ద రీజన్. మోస్ట్ డేంజరస్ ఏంటి ఇప్పుడు మనం తింటున్న వాటిల్లో అంటే, ఎనీ టైప్ ఆఫ్ రైస్, ఏ రకమైన రైస్ అయినా సరే. నెంబర్ 2, ఏ రకమైన వీట్ అయినా అది ఇంకా డేంజరు. గోధుమలు ఇంకా డేంజర్, దాంట్లో గ్లూటెన్ ఉంది. గ్లూటెన్ ఎందుకు డేంజరో చెప్తాను తర్వాత నేను. నెంబర్ 3 షుగర్ అర్జెంటుగా ఇంట్లోంచి పారేయండి బయట. నెంబర్ 3 అంటే మిల్క్ కూడా చాలా తర్వాత చెప్తాను. మిల్క్ కూడా వెరీ డేంజరస్, మిల్క్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చింది మైదా. అయ్య బాబోయ్, అంతకంటే ప్రమాదం ఇంకోటి లేదు. అర్జెంటుగా తీసి అవతల పారేయండి, నో మైదా. ఇకపోతే బెల్లం అంటే జాగరీ, అంటే తెలుగులో చెప్పాలిగా జాగరీ. షుగర్ కేన్ నుంచి వచ్చిన జాగరీ అసలు ముట్టుకోవద్దు. షుగర్ కేన్ జ్యూస్ అసలే వద్దు. షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ వెరీ డేంజరస్. నో షుగర్ కేన్ జాగరీ. తాటి బెల్లం కొంచెం ఓకే. కారణం ఏంటంటే అందులో ఉన్నది కొంచెం డిఫరెంట్ షుగర్, అంటే అది స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. వేసవి కాలం వచ్చిందంటే ఇంతకుముందు చెరుకు రసం తాగాలి అని చెప్పేసి రోజు సాయంత్రం చెరుకు రసం పట్టించేవాళ్ళు. నేను కూడా విపరీతంగా తాగానమ్మా. ఒక 5 ఏళ్ల క్రితం వరకు విపరీతంగా తాగాను. హైదరాబాద్లో ఉంటూ ఎవడైనా షుగర్ కేన్ జ్యూస్ తాగకుండా ఉండగలడా? అంత టెంప్టింగ్, అది ఎక్కడ పడితే అక్కడ టెంప్టింగ్. అంటే ఇవన్నీ ఒక 5 ఏళ్ల క్రితం వరకు అన్నీ అందరం తాగిన వాళ్ళే, నేను తాగిన వాడినే. నేను తిననివంటూ ఏం లేవు. ఆల్మోస్ట్ ఇవన్నీ నేను ఒక 5 ఏళ్ల నుంచి మాట్లాడటం మొదలెట్టాను. మాట్లాడడం కాదు, 1 year నుంచి మాట్లాడుతున్నాను. 5 ఏళ్ల నుంచి నా మీద నేను ఆచరణలో పెట్టారా? ఇప్పుడు ఏం చేశానంటే, భయం ఎప్పుడైతే మొదలైందో, కిడ్నీలు పోతాయి, కళ్ళు పోతాయి, నేనే పోతాను, అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, నేనే పోతాను అనిపిస్తే అని. అప్పుడు ఏం చేశానంటే, చదువుతున్నాను, లిటరేచర్ అంతా చదువుతున్నాను. ముందర నేను చేసింది ఏంటంటే, ఫస్ట్ లెట్ మీ డూ వన్ థింగ్ అని పొద్దున్న లేగానే సలాడ్ మొదలెట్టాను. బ్రేక్ఫాస్ట్ సలాడ్, కీరా, ఇలాంటి సలాడ్, ఫ్రెష్ వెజిటబుల్స్, పొద్దున్నే లేవడం సలాడ్. బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఓన్లీ సలాడ్. అది కూడా అందులో తీపున్నది కాదు,
క్యారెట్ అది వాడేవాడిని కాదు. ఆ, అంటే ఎక్కువగా కీరా, కీరా. ఎక్కువగా కీరా, నెయ్యి, అంటే దట్ ఈజ్ అలౌడ్. ఘీ అంటే వాళ్ళు చెప్తున్నారు అందులో ఘీలో ఫ్యాట్, దెర్ ఇస్ నో కార్బ్స్. అంటే లో కార్బ్ హై ఫ్యాట్ డైట్, LCHF. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఏంటంటే ఏమాత్రం కార్బ్స్ లేని, అంటే సింపుల్ కార్బ్స్ లేని డైట్ మొదలెట్టేసాను. దాంట్లో మీరు ఏదైనా చికెన్ కానీ పన్నీర్ కానీ యాడ్ చేసేవారా? అంటే బేసిక్గా ఐఎమ్ ఏ వెజిటేరియన్. ఓ సారీ. పర్లేదు తప్పే. Okay. ఐ విల్ టాక్ అబౌట్ Yeah. నాన్ వెజ్ ఆల్సో. అలా ఏం లేదు, నేను వెజిటేరియన్ని. అంటే ఐ వాజ్ ఏ నాన్ వెజిటేరియన్ అకేషనల్లీ. 6 monthsకి ఒకసారి ఫ్రెండ్స్తో కలిసినప్పుడు బయట ఒక చికెన్ బిర్యానీ తినేవాడిని. ఓకే. బట్ తర్వాత అంటే ఇంట్లో ఛాన్సే లేదు. నో ఎగ్ ఆల్సో ఇంట్లో, అసలు కంప్లీట్లీ వెజిటేరియన్. అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే మార్నింగ్ సలాడ్స్, దట్ టు క్యారెట్ అది అవాయిడ్ చేసేవాడిని. అంటే ఫ్రెష్ సలాడ్, వెజిటబుల్ సలాడ్. తర్వాత లంచ్ ఏం చేశానంటే మా ఆవిడని కాస్త బతిమాలుకుని కొంచెం కూర ఎక్కువ, బెండకాయ, దొండకాయ, కొంచెం కారం తగ్గించి ఎక్కువ కూర తినేలాగా, ఓకే. ఎక్కువ కూర తినేలాగా, ఎక్కువ కూర. అప్పుడు కొంచెం మా ఆవిడని రిక్వెస్ట్ చేసి ఒక 2 eggs. అంటే ఓకే. పరిస్థితి బాగాలేదు, షుగర్ ఎక్కువైంది. యా. కొన్ని రోజులు నేను రైసు, గోధుమలు ఇవన్నీ తినట్లేదు. అందుకని పొద్దున్నే నిమ్మకాయ రసం తాగేవాడిని అమ్మ. ఫస్ట్ లేవంగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే పర్సనాలిటీ. సో రెగ్యులర్గా మార్నింగ్ మినిమం 45 minutes, 30 to 45 minutes ఎక్సర్సైజ్. ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు? నేను యాక్చువల్లీ ఐ వాజ్ మిస్టర్ కాలేజ్ ఇన్ 1983, ఓకే. మిస్టర్ గాంధీ మెడికల్ కాలేజ్. సో ఐ హ్యావ్ గాట్ మై స్మాల్, అంటే నా బెడ్రూమ్లోనే నాకు ఒక బెంచ్ ప్రెస్, వెయిట్స్, ఎక్సర్సైజ్ సైకిల్ అన్నీ ఉన్నాయి. అసలు మీరు చెప్పేది ఎలా ఉందంటే ఒక డాక్టర్ లైక్ అంటే డాక్టర్ అయినప్పటికీ కూడా పేషెంట్స్ మీద శ్రద్ధతో పాటు మీ మీద కూడా మీరు శ్రద్ధ నాకు మొదటి నుంచి ఉందమ్మా. అంటే నేను ఐ వాజ్ మిస్టర్ కాలేజ్ ఇన్ 1983. యా. అంటే ఫిజిక్ మీద ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు కాదు, నాకు చాలా ఏళ్ల నుంచి ఉంది. అంటే నాకు మెడికల్ కాలేజ్లో జాయిన్ కాకముందు నుంచి కూడా ఐ వాజ్ గోయింగ్ టు జిమ్. ఓకే. సో ఏం జరిగిందంటే అంటే మధ్యలో ఈ కోవిడ్ టైంలో కొంచెం నెగ్లెక్ట్ చేశాను, టైం లేక కొంచెం ఇగ్నరెన్స్, హడావిడి వల్ల, అంతకంటే. అయితే పొద్దున్నే నేనేం చేశానంటే ఫస్ట్ చేసింది చెప్తున్నాను యాక్చువల్లీ, తర్వాత అది కాదు మారాను. ఫస్ట్ చేసింది ఏంటంటే ముందు ఆ షుగర్ ఎలా పోగొట్టుకోవాలి, వెయిట్ ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి మార్నింగ్ ఐ యూస్ టు సేక్ ఎ గుడ్ సలాడ్. కొంచెం ఎక్కువ తినేవాడిని, కీరా అవన్నీ వేసుకుని తినేవాడిని. అందులో కూడా ఈ దుంపకూరలు అవాయిడ్ చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఐ యూస్ టు అవాయిడ్. అంటే సలాడ్లో క్యారెట్ కూడా వేసుకుంటూ ఉంటారు, ఐ యూస్ టు అవాయిడ్. సాధ్యమైనంత వరకు నో స్వీట్, నో స్వీటర్. ఏ రకంగా కూడా స్వీట్ అనేది తగలకుండా, అంటే స్వీట్గా ఉన్న ఇవి కూడా తగలకుండా, మన వెజిటబుల్స్ కూడా తగలకుండా సలాడ్ తినేవాడిని. తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో పెద్ద బౌల్ ఉడికించిన కర్రీ, బెండకాయలో దొండకాయలో ఏదో ఒకటి కట్ చేసేసి కర్రీ, అంటే కొంచెం స్పైస్ తక్కువ వేసి, అంటే ఈజీగా తినేయగలిగేలాగా, అంటే జస్ట్ చెంచాతో తినేలాగా కర్రీ, ప్లస్ 2 boiled eggs. ఎందుకంటే అందులో మీకు కార్బ్స్ లేవు. అండ్ మీకున్న ఆ దొండకాయలు బెండకాయల్లో ఉన్నదేంటి, కంప్లీట్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ కావు. సో అవి తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వవు. ఓకే. అది ఈవినింగ్ ఒకవేళ ఆకలేస్తే మళ్ళీ కీరా కొంచెం తినేవాడిని. కీరా మళ్ళీ యాక్చువల్గా మన ఇళ్లలో ఇది ఉంటుంది కదమ్మా, నువ్వుల పొడి, మళ్ళీ ఈ గ్రౌండ్ నట్ పొడి, వేరుశనగ పొడి, అవి మన వాళ్ళు చేసి ఉంచుతారు కదా, అందులో నలుచుకుని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని అది తినేవాడిని ఈవినింగ్ ఆకలేస్తే. మళ్ళీ నైట్ సేమ్ థింగ్, ఐ యూస్ టు టేక్ ఎ బౌల్ ఫుల్ ఆఫ్ బెండకాయలో దొండకాయలో ఏదో ఒక కాయలు. సో దీన్ని బట్టి అగైన్ 2 eggs, అంటే మొత్తం 4 eggs per day, full of complex carbohydrates.